మొన్న నిధి అగర్వాల్, ఇప్పుడు సమంత పబ్లిక్ లోకి వస్తే చాలు హీరోయిన్లకు నరకం కనిపిస్తోంది. ఫ్యాన్స్ ను దాటుకుని వచ్చిన ఈవెంట్ ను పూర్తి చేసుకుని వెళ్లడం పెను సవాల్గా మారుతోంది. సెల్ఫీల కోసం, షేక్ హ్యాండ్స్ కోసం ఎగబడే జనం అవతలి వాళ్ల ప్రైవసీని, ఇబ్బందిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిన్న హైదరాబాద్ లో ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు సమంత. క్రేజ్ ఉన్న యాక్ట్రెస్ కాబట్టి చూసేందుకు భారీగా జనం గుమిగూడారు. కారు దిగి షాప్ లోకి వెళ్లడానికి సమంత ఎంత ఇబ్బంది పడ్డారో చూస్తేనే మనకు అర్థమవుతోంది. బౌన్సర్ల సాయంతో మొత్తానికి సేఫ్ గా లోపలికి వెళ్లారు. ప్రారంభోత్సవం తరువాత తిరిగి వెళ్లేప్పుడు ఫ్యాన్స్ కి గ్రీటింగ్స్ చెప్పి బయలుదేరారు. ఇక ఆ టైంలో సమంతను దగ్గరగా చూసేందుకు ఫోటోస్, వీడియోస్ తీసుకునేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. నడవడానికి కూడా దారిలేదు. బౌన్సర్స్ ఎంత కంట్రోల్ చేస్తున్నా అడుగు ముందుకు వేయడానికి వీలైనంతగా చుట్టుముట్టేశారు. వేదికపై నుండి నిర్వాహకులు ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవ్వరూ ఆ మాటలు వినిపించుకోలేదు. ఎలాగో అలాగా జాగ్రత్తగా సమంతను కారు ఎక్కించి అక్కడి నుండి పంపించేశారు. వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసేలాగా తాకడానికి ట్రై చేస్తూ సెల్ఫీల పేరుతో మీద పడుతూ ఉంటే ఇలాంటివి తట్టుకోవడం సెలబ్రిటీస్ కు కష్టంగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా ధోరణి ఇంకా పెరగడం విమర్శలకు తావిస్తోంది. వారం కిందట రాజాసాబ్ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్ కోసం ఒక మాల్ కు వెళ్లారు నిధి అగర్వాల్. కార్యక్రమం పూర్తయిన తరువాత ఆమెతో సెల్ఫీల కోసం వందల మంది ఎగబట్టడంతో బయటకు వెళ్లడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ తోపులాటలో డ్రెస్ కి ఏమీ కాకుండా భయంగా బౌన్సర్ల సాయంతో అక్కడి నుండి వచ్చి కార్ ఎక్కి అక్కడి నుంచి మూవ్ అయ్యారు. ఆ టైంలో నిధి ఫేస్ చూస్తే ఎంత టెన్షన్ పడ్డారో క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఇప్పుడు సమంత విషయానికి వస్తే సేమ్ అలాంటి సీన్. ఇలాంటి పరిస్థితిని ఊహించి భారీగానే బౌన్సర్స్ ని పెట్టారు. అయినా కంట్రోల్ చేయడం వాళ్ళ కాలేదు. మితిమీరిన అభిమానం సెలబ్రిటీలకు ఇలా చిక్కులు తీసుకొచ్చి పెడుతోంది.